ఇప్పుడు కొరుట్లలో ఉన్న పెద్ద పెద్ద వివిధ రకాల విగ్రహాలు అనేటివి మనకు జగిత్యాల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు తరలి వెళ్తున్నాయి. అవి ఇప్పుడు ఈ రోజే కాదు, గత 2 రోజుల నుంచి చాలా విగ్రహాలు అనేటివి వారి వారి గ్రామాలకు తీసుకెళ్తున్నారు. ఈ రోడ్ల పైన వివిధ రకాల పెద్ద పెద్ద చెట్లకు కూడా వీటి అంతరాయం కలిగిస్తున్నాయి. వాటిని తట్టుకుంటూ కొరుట్ల నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ ఆ విగ్రహాలను వారి గ్రామాలకు తరలిస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్న రమేష్ గారు వారి మాటల్లో ఆ విగ్రహాల గురించి చెప్తారు. కొరుట్లలో ఈ గణనాథుల విగ్రహాలు ఏంటంటే ఎన్నో వెరైటీస్, ఎన్నో రకరకాల ఎన్నో అవతారాలు ఎత్తిన గణనాథులు ఉన్నారు. ఇలా అలాంటి గణనాథులు ఎన్నో ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు అందరూ. ఇది చాలా అంటే చాలా ఆనందం. చాలా అందరికి ఎంతో ప్రాంతాల మంది వారు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ గణనాథ విగ్రహాల కోసం చాలా మంది ముందే వచ్చి వారం రోజుల నుంచే బుకింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఎన్ని ఖర్చులైనా ఎంతైనా కూడా గణనాథుల కోసం ఖర్చు పెట్టుకుంటూ ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఈ యాత్ర జరుగుతూనే ఉన్నది. ఇదే బ్లూటూత్ సెకండ్ కింద నుంచి కూడా ఉంది. మరో గణపతి దగ్గరకు వచ్చాము. వీరు నిమ్మల గణపతిని తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు ట్రాక్టర్ లోడ్ చేసుకొని వాళ్ళ గ్రామానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి గణపతి విశేషాలు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి యూత్ ఎక్కడ అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. ఓకే బ్రదర్, ఎవరు చెప్తారు? చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ధర్మపురి మండలం గోవిందపల్లి. ధర్మపురి మండలం గోవిందపల్లి నుంచి వచ్చారు. మీ యూత్ పేరేంటి? గల్లీ బాయ్స్ యూత్. మీరు ఎప్పుడు వచ్చారు గణపతి తీసుకోవడానికి? 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? అంటే ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ పొద్దున. ఇప్పుడు 1 అవర్ బ్యాక్ వచ్చారు, అంతే కదా? మీరు ఎంత పెట్టి గణపతి బుక్ చేశారు? కాస్ట్ చెప్పండి. 70,000. గణపతి హైట్ 14 ఫీట్ల గణపతిని వీరు బుక్ చేశారు. 70,000 కాస్ట్ పెట్టి వీరు బుక్ చేశారు. మీరు ఎన్ని ఇయర్స్ గా ఈ గణపతి ప్రతిష్టాపన చేస్తారు? థర్డ్ ఇయర్. ఇది థర్డ్ ఇయర్. వీరు అంటే గత 3 సంవత్సరాల నుంచి వీరు గణపతిని ప్రతిష్టాపిస్తున్నారు. మీరు ఇదే విధంగా ఇలాగే గణపతిని ఎప్పుడు కొలుచుకొని ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకేనా? మీ యూత్ ఇలాగే గణపతిని అంటే ఎన్నో సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. యూత్ కి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ. ఇక్కడ